ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటానంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్ నరకం చూపిస్తాను ఉద్యోగులకు. ఈ జూన్ నెలలో జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయినారు. ఏది పని చేయలేమని చెప్పి భయపడి, అంటే ఉద్యోగులు పనికి భయపడి, ఉద్యోగులు ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు. ఇది ఎంత ఘోరమైన విషయం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని. ఇప్పుడు ఇబ్బంది పెడుతుందా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునేలాగా పెట్టే ప్రభుత్వం నరకం చూపిస్తుందా, ఇబ్బంది పెడుతుందా, గత ప్రభుత్వం పెట్టిందా? నిజంగా మీరే పత్రికలలో మీరే రాసిండ్రు. కర్నూలు జిల్లాలో ఒక విఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలో ఒక పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారు. 10 మంది ఆల్రెడీ హార్ట్ అటాకులు ఆత్మహత్యలతో చనిపోయినరు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారు. ఇంత రకంగా ప్రభుత్వం ఉద్యోగులను, టీచర్లను, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను అందరినీ నరకయాతన. సర్ ప్రోగ్రామ్ అయితే అది ఉద్యోగులు ఒక టార్చర్ అనుకో. ఇట్లా పని చేయకపోతే కలెక్టర్లు ఏమంటున్నారు, ఉద్యోగులు తన్నండి అంటున్నారు. ఇదేనా పనిచేసే విధానం? ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మొదటి హామీ ఏంటి? గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, మేము గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పిండ్రు. ఉద్యోగులు ఆత్మహత్యలా చేసుకునేలాగా చేయడమేనా అనుకూలమైన పని వాతావరణం? ఉద్యోగులు హార్ట్ అటాకులతో చనిపోయేలాగా టార్చర్ పెట్టడమేనా అనుకూలమైన పని వాతావరణం? అనుకూలమైన పని వాతావరణం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఇవ్వడం లేదు. ప్రమోషన్లు కూడా ఇవ్వడం లే. ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీలో అయితే 2 సంవత్సరాల నుంచి ఒక ప్రమోషన్ ఇవ్వలేదు. అర్హత లేని ఒకరిని సీఎం గారు కులస్తులని తెచ్చి పెట్టుకున్నట్టు అర్హత లేని వ్యక్తిని 5 లక్షలు, ఆయనకేమో 5 లక్షల జీతం ఇచ్చి సెక్రటరీ జనరల్ గా తీసుకొచ్చి పెట్టిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఒకరికి ప్రమోషన్ ఇవ్వడంలే. గత ప్రభుత్వం టీచర్లకు నూతన విద్యా విధానం తీసుకొచ్చి అందులో టీచర్లకు 7,000 మందికి సబ్జెక్ట్ టీచర్లు ప్రమోషన్ ఇచ్చే ఆ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు 7,000 టీచర్లు క్లస్టర్లని అటెండ్ పోస్ట్ లేక అటు ఇటు తిరుగుతున్నారు. కొన్ని టీచర్లు ఏమైనా సక్రమంగా నాకు ఉదయం ఈరోజు ప్రెస్ మీట్ అంటే నాకు ఉదయం ఒక టీచర్ ఫోన్ చేసి ఆయన చెప్పిన మాట, స్కూల్ తెరిచిన జూన్ 12 నుంచి జూలై 12 వరకు ఈ నెల రోజుల కాలంలో ఒక్క టీచరు పిల్లలకు చదువు చెప్పిన పాపాను వాళ్ళు చదువు చెప్పి అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి మొత్తుకున్నది. మాట్లాడండి అని ఏం చేస్తానంటే లీప్ యాప్ అంట. లీప్ యాప్ను టీచర్లు ఏం చేయాలా, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో టీచర్లు ఎక్కేయాలంట లీప్ యాప్ను. పల్లెల్లో వాళ్ళ ఫోన్లకు వాళ్ళకు కొందరు స్మార్ట్ ఫోన్లు ఉండవు, కొందరు ఫోన్లు పోతుంటాయి. అలాంటిది టీచర్లు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో లీప్ యాప్ ఉందో లేదో చెక్ చేసి టీచర్లు ఆ పని చేయాలా. టీచర్లు చదువు చెప్పాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫోన్లలో యాప్లు ఎక్కియాలనా? అట్లా ఈ కిట్లు ఇవ్వలేక కిట్లు ఇచ్చి దానికి బయోమెట్రిక్, స్టూడెంట్స్ బయోమెట్రిక్, స్టూడెంట్ కాకపోతే వాళ్ళ ఫాదర్ బయోమెట్రిక్, ఇట్లా మనబడి నాడు నేడు మీద గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా టీచర్లు స్కూల్ హెచ్ఎంలతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టలే, రివ్యూలు చేయలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గంటల తరబడి హెచ్ఎంలు టీచర్లతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, మనబడి నాడు భవిష్యత్తు అని సమీక్షలు. అది అంత ముందున్న ప్రోగ్రామే కదా నాడు నేడు, దాన్నే పేరు మార్చిండ్రు. అది జరుగుతుంది కదా, దాని మీద మళ్ళీ గంటల తరబడి చర్చ ఏంటి? అంటే ఉద్యోగులను పని చేయనీయకుండా మళ్ళీ ఒక పక్క రిజల్ట్ లేదని టార్చర్ పెట్టడము, మెమోలు ఇవ్వడము. ఇది ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత అన్యాయం ఉద్యోగులకు జరుగుతుంటే, ప్రభుత్వం ఇంత రకంగా ఇబ్బంది పెడుతుంటే, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పోతుంటే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు మాట్లాడడంలే. గత ప్రభుత్వంలో మేము కరోనా వంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా పనులు చేసినాం. అయినా ఆ రోజు మా మీద వైసీపీ ముద్ర వేసిండ్రు, ప్రభుత్వానికి భజన చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళు అయింది, ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఉంది, ప్రభుత్వం ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతుంది, ఇవ్వాల్సినట్టు ఇవ్వడం లేదు, ఆయన ఎవరు మాట్లాడడంలే. భయపడుతున్నారా మీరు? ప్రభుత్వం భయపెడుతుందా? లేదంటే మీరు భజన చేసి మీరు తొత్తులుగా మాట్లాడి మీరు డాన్స్ కూడా చేస్తున్నారా? ప్రభుత్వం వాళ్ళ ట్యూన్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే, ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత ఘోరంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం స్పందన లేకుండా ఉద్యోగ సంఘాల నాయకులు. ఇది చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏదో మాకు అనుకూలమైన మీడియా ఉంది, ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు, ఎవరు రోడ్డు మీద రావడం లేదు అనుకుంటే అది మునిగిపోయేదాకా ఇలాంటివి తెలియదు. మునిగిపోయినాక మళ్ళీ ఏం చేయలేరు మీరు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఇవ్వండి. మీరు అన్ని వీలు కాదు, అన్ని ఇప్పుడు 50,000 కోట్లు ఉన్నాయి. మీరు ఎంత అసలు ఉద్యోగులకి ఎంత రావాలో లెక్కేసి ఇంత ఉంది, ఈ టైం నుంచి ఇస్తామని చెప్పండి. ఒక మీటింగ్ పెట్టండి. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఎన్ని రోజులైంది? పోయిన సంవత్సరం ఏదో ఒక డిఏ ఇవ్వడం కోసం 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఒక డిఏ ఇవ్వడం కోసం ఈ 2 నెలల్లో ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టింది.
గత ప్రభుత్వంలో ఏమైంది, 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేది, అన్ని విషయాలు చర్చించేవారు. పెద్ద విషయాలు పనులు కాకపోయినా చిన్న చిన్న పనులు చాలా అయ్యేటివి. ఇప్పుడు అసలు ఉద్యోగులు పట్టించుకునే వాళ్ళు లేడు. ఉద్యోగులు ఎవరు చెప్పుకోవాలి? సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మీటింగులు జరగడం లేదు. ఎవరు చెప్పుకోవాలి ఉద్యోగులు బాధ? ఏ చిన్న సమస్య వచ్చినా ఉద్యోగులు ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పట్టించుకునే వాళ్ళు లేరు, టార్చర్ ఎక్కువ చనిపోతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఒక రివ్యూ లేదు. సీఎం గారు అన్ని ఏడేటుగా రివ్యూలు గంటల తరబడి చేస్తారు కదా. ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారు? నెలకు 10 మంది ఉద్యోగులు చనిపోతున్నారు, ఎందుకు కారణం ఏంటని రివ్యూ చేయడానికి మీకు టైం లేదా? అంటే ఉద్యోగులను గాలికి వదిలేసినా ఉద్యోగులను పట్టించుకోరా మీరు? ఉద్యోగులు అంటే అంత చిన్న చూపా? ఇప్పటికైనా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు మేల్కొని ఉద్యోగులకు మేలు చేయండి, లేకపోతే ఉద్యోగులే ముంచేస్తారు మిమ్మల్ని. మీ గతంలో మీకు అనుభవం ఉంది, అయినా కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావడంలే. ఉద్యోగ మిత్రులకు కూడా చెప్తున్నా, 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, 2 సంవత్సరాల నుంచి నష్టపోయిన చాలా ఉంది. నేను ఇప్పుడు చెప్పినటివి మీరు లెక్కేసుకోండి, మీ బేసిక్ ప్రకారం లెక్కేసుకోండి, రావాల్సిన పర్సెంటేజ్లు అన్ని ఎంతెంత డిఏ పర్సెంటేజ్లు అయ్యారు లెక్కేసుకొని చూసుకోండి. ఇది జరిగిన నష్టం కాదో మీరే తేల్చుకోండి. ఇంత నష్టం జరిగిన ప్రభుత్వాన్ని మనం ఇంకా ఉపేక్షిస్తే, భయపడి మనం బయటికి రాకుండా ఉద్యమం చేయకుండా, నిరసన తెలియజేయకుండా ఉంటే ప్రభుత్వం ఇంకా మన మీద ఇంకా దోపిడీకి దమనకాండ గురి చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధం కావాలి. బొప్పరాజు గారు ఈరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేసిండు, బొప్పరాజు గారికి కూడా చెప్తున్నా, అవన్నీ కంటితుడుపు చర్యలు. ప్రభుత్వం ఏమీ చేయదు. మిమ్మల్ని బుజ్జగించడానికి, ఉద్యోగులు రోడ్డు మీద రాకుండా అడ్డుకోవడానికి చేసుకునే కుట్రలో భాగంగానే చర్చలకు పిలిచింది తప్ప ప్రభుత్వానికి ఏవి ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి అందరు ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికైనా మేల్కొని అందరూ కూర్చొని ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగులందరినీ సమాయత్తం చేసి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని చెప్పి మీ ద్వారా ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఏ పిలిపించినా కూడా పాల్గొని వారిని విజయవంతం చేసి ప్రభుత్వానికి మన బాధ ఆవేదన తెలియజేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ఉద్యోగులకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.